విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి. కొందరు చేతి వంట తింటే జీవితం మీద విరక్తి కలిగి ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది. దేనికి బీడి? కొందరు ఏం చేసినా అమృతంలా ఉంటుందంటున్నారు మీరు. అసలు అమృతం ఎలా ఉంటుంది? టొమాటో సూప్ లా ఉంటుందా, చిల్లీ సాస్ లా ఉంటుందా, పాయసంలా ఉంటుందా, పన్నీర్ మసాలాలా ఉంటుందా? ఈ ప్రశ్నకు తెలిసి కూడా సమాధానం చెప్పకపోయారు. భేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కేస్తాడు. ఏం పాయింట్ పెట్టావు బిడి? అమృతం ఎలా ఉంటుందనే టాపిక్ మీద ఎవరైనా రీసెర్చ్ చేసి థీసిస్ సబ్మిట్ చేస్తే డాక్టరేట్ గ్యారంటీ. దీపక్, ఎంతకీ బీడి ఏ కేటగిరీలోకి వస్తుంది? నో డౌట్ ఫస్ట్ కేటగిరీయే. బీడి చేతిలో ఏదో మహత్యం ఉంది, మ్యాజిక్ ఉంది. సాక్షాత్తు ఆ కాశీ అన్నపూర్ణ కిచెన్ రూమ్ లోకి ఎంటర్ అయి వండినట్టు ఆ చేత్తో బీడి ఏం చేసినా అద్భుతంగా ఉంటుంది. దీపక్ బాబు, కావాలంటే మీకు మధ్యాహ్నం మునక్కాయ మటన్ చేసి పెడతాను గానీ ఇప్పుడు నన్ను మునగ చెట్టు ఎక్కించకండి. దీపక్, రాజు బెంగళూరు నుంచి ఏమైనా ఫోన్ చేశాడా? రెగ్యులర్ గా టచ్ లో ఉంటున్నాడమ్మా. అతన్ని అక్కడికి పంపించడం చాలా మంచిదైంది. బీడి, ఏమిటా చప్పుడు? నువ్వు ఉండమ్మా, నేను చూస్తాను. అమ్మా తొందరగా రా. అమ్మా బిడి, బిడి, ఏమైంది బిడి? గిన్నె తీస్తుంటే చెయ్యి వణికింది మేడం. నరాలు లాగేసినట్టయి పట్టు తప్పింది. ఏం లేదులే బిడి, తిమ్మిరెక్కుంటుంది. నువ్వేం కంగారు పడకు, ధైర్యంగా ఉండు. వినోద్, డాక్టర్ గారికి ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మనమని చెప్పు. పెరాలసిస్ మేడం. ఈ మధ్య ఏ విషయంలోనైనా మెంటల్గా డిస్టర్బ్ అయ్యారా? అలాంటిదేమీ లేదు డాక్టర్. మెంటల్ స్ట్రెస్ ఎక్కువైనా ఒక్కోసారి ఈ ప్రాబ్లం రావచ్చు. అటువంటిదేమీ లేదంటున్నారు కాబట్టి ఏజ్ని బట్టి వచ్చి ఉంటుంది. మళ్ళీ కోలుకునే అవకాశం లేదంటారా? అప్పుడే ఏ విషయం చెప్పలేను మేడం. ఒక్కసారిగా వచ్చేసరికి భయంతో అప్సెట్ అయింది. ట్రీట్మెంట్ మొదలు పెడదాం. మీరు కాస్త దగ్గరుండి ధైర్యం చెప్పండి. ఇక్కడ ప్రాబ్లం అనుకుంటే నర్సింగ్ హోమ్లో జాయిన్ చేయిద్దాం. ప్రస్తుతానికి ఆ మెడిసిన్స్ తెప్పించి వాడండి. నేను మళ్ళీ సాయంత్రం వస్తాను. అలాగే డాక్టర్. అమ్మా, బీడీ చేతిలో ఏదో మహత్యం ఉందన్నాను. నా దిష్టి తగిలిందేమో. బిడి, బిడి, లే. పాలు తాగు. వద్దు మేడం. ఏమిటి బిడి? ఏమీ తినకుండా తాగకుండా ఉంటే శక్తి ఎలా వస్తుంది చెప్పు? తాగు ప్లీజ్ మేడం, వద్దు. ఏమిటిది చిన్నపిల్లలా? ముందు తాగు. మేడం, మీకు సేవలు చేయాల్సిన నేను మీ చేత సేవలు చేయించుకుంటున్నాను. బేడి,
పొరపాటును కూడా అలాంటి ఆలోచనలు రానివ్వకు. నువ్వు పరాయి మనిషివి కాదు, మా ఇంట్లో మనిషివి, మా సొంత మనిషివి. మా కష్టం సుఖం నీదనుకున్నావు. నవ్వుల్ని కన్నీళ్ళని మాతో పాటు పంచుకున్నావు. అంతకన్నా ఎక్కువగా ఏనాడు కోపం చిరాకు లేకుండా ఎప్పుడూ నవ్వుతూ వండిన వాటితో పాటు నీ ప్రేమని అభిమానాన్ని వడ్డిస్తూ కన్న తల్లిలా దగ్గరుండి మరీ తినిపించావు. నువ్వు చేసిన సేవల్ని జీతంతో వెలకట్టలేవు. ఏ పరిస్థితుల్లోనైనా నీకు సేవ చేస్తూ కొంతవరకైనా నీ రుణం తీర్చుకుంటున్నాననే సంతృప్తిని నాకు మిగిలిన బిడి. మేడం, బైబిల్ చదువుతుంటే ప్రభు లాంటి కరుణామయులు నిజంగా ఉన్నారా అని నాకు అనుమానం వస్తుండేది. మీరు నన్ను ఆదరిస్తున్న తీరు, చేస్తున్న సేవలు చూస్తుంటే ఆ అనుమానం నిజం కాదేమో అనిపిస్తోంది. వేడి, నీ చేతి కవిటితనం వచ్చిందేమో కాని నీ మనసు కవిటితనం రాలేదు. అందుకే నా గురించి అంత గొప్పగా ఆలోచిస్తున్నావు. నీకో విషయం చెప్పనా బేడి? ఈ ఇంటికి నువ్వు పరాయిదానివి అయితే నేను పరాయిదాన్ని. ఈ ఇంటికి నువ్వు పని మనిషివి అయితే నేను ఒకప్పుడు ఇంటికి పని మనిషిని. అవును బేడి, ఆ రకంగా ఆలోచిస్తే నీకు నాకు తేడా లేదు. మనిద్దరం ఒక్కటే. అందుచేత ఈ ఇంటి యజమానురాలుగా కాదు, ఒక పని మనిషికి సాటి పని మనిషి సేవలు చేస్తుందని నీ మనసుకు నచ్చ చెప్పు. ఇంకేవి ఆలోచించకుండా మనసు ప్రశాంతంగా ఉంచుకొని నిద్రపో. నమస్తే మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మళ్ళీ ఎందుకు వచ్చారు? ఎంతో పెద్ద మనసుతో మేము అడిగిన వెంటనే ఆ సిక్ ఫ్యాక్టరీ మాకు అప్పచెప్పారు. అందుకు కృతజ్ఞతలు చెప్పుకుందామని వచ్చాం. అది చెప్పడానికి వస్తే ఇక మీరు వెళ్ళొచ్చు. అపోజిషన్ పార్టీ లీడర్లా అంత కోపం ఎందుకు మేడం? మా వాడు సగమే చెప్పాడు, మిగతా నేను చెప్తాను. కింద సారి వచ్చినప్పుడు ఒట్టి చేతులతో వచ్చాం, ఇప్పుడు గట్టి చేతులతో వచ్చాం. అది డిఫరెన్స్. ఏమిటి నువ్వు చెప్తున్నది? అదే మేడం, కింద మీద పడి మొత్తానికి ఆ సిక్ ఫ్యాక్టరీ నువ్వు పద్ధతిలో పెట్టాం. పెద్దగా పేరు లేనివి, లోకల్గా తయారయ్యేవి, తక్కువ రేటుకి దొరికేవి అలాంటి కూల్ డ్రింక్స్ అన్ని బాటిలింగ్ చేస్తున్నాం మేడం. అవును మేడం, ఇప్పుడు సిటీలో సోడాకాయల దగ్గర నుంచి సారాకాయల వరకు మన ఫ్యాక్టరీలోనే ఫిల్లింగ్. మాకు కాంట్రాక్ట్ ఇచ్చిన వాళ్ళు హ్యాపీస్, మేము హ్యాపీస్, జనం హ్యాపీస్. మనం చేత ఆ ఆనందంలో అడగగానే వరవిచ్చిన మీకు మొక్కు చెల్లించుకుందామని వచ్చాం. ఇదిగో అమ్మా 10 లక్షలు. మేడం, ఇది ఒట్టి అడ్వాన్స్ మాత్రమే. ఇక నుంచి అక్కడ బాటిల్స్ లోకి డ్రింక్ ఎక్కించేస్తూ ఉంటాం, మీ వాటా మీకు ఇచ్చేస్తూ ఉంటాం. భగవాన్లు, ఆ ఫ్యాక్టరీ మీద నేను ఎప్పుడు ఆశ వదులుకున్నాను. దాని మీద చేసిన అప్పులు ఇంకా అలాగే ఉన్నాయి. ఎందుకు పనికిరాదనుకున్న ఫ్యాక్టరీని మీరు టేకప్ చేసి ఈ స్థాయికి తీసుకొచ్చారంటే నేను నమ్మలేకపోతున్నాను. రియలీ యు ఆర్ గ్రేట్. ఇవన్నీ తీరిగ్గా మాట్లాడుకుందాం. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ, కూల్ డ్రింక్? ఇప్పుడేం వద్దు మేడం, మీకు ఈ డబ్బు ఇచ్చి వెళ్దామని వచ్చాం, ఇచ్చేసాం. చాలా సంతోషం. మిమ్మల్ని ఎలా అభినందించాలో తెలియడం లేదు. బిజినెస్ చేయడానికి స్టేటస్ అక్కర్లేదు, కార్పొరేట్ కల్చర్ అక్కర్లేదు, కోట్ల రూపాయల టర్నోవర్ అక్కర్లేదు. తెలివితేటలు, నిజాయితీ ఉంటే చాలు. అవి మీ ఇద్దరిలో ఉన్నాయి. అన్నీ ఉన్నాయి కానీ మేడం, లక్కలేదు మేడం. 1 కోట్లో మిస్ అయ్యాను కానీ. లేకపోతే మినిస్టర్ అయ్యేవాడివి. రైట్ కొకడు, లెఫ్ట్ కొకడు గన్మెన్ ఉండేవాళ్ళు. అంతేనా? మీరు ఆ మాట అన్నారు చాలు మేడం. మినిస్టర్ అయిపోయినంత సంతోషంగా ఉంది నాకు. ఎనీహౌ, మీ టాలెంట్ ని మీరు ప్రూవ్ చేసుకున్నారు. నిజాయితీగా వ్యవహరించారు. అందుకు మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాను. మీలాంటి వాళ్ళు నాకు పార్ట్నర్స్ గా ఉంటే మొత్తం బిజినెస్ ప్రపంచాన్ని జయించేస్తాను. ఏంటలా అయిపోయారు? ఏం లేదు మేడం, ఆనందంలో ఉక్కిరి బిక్కిరి అయిపోయి. థ్యాంక్ యూ మేడం, ఇప్పటికే మీ టైం చాలా వేస్ట్ చేసాం. నో, అలా ఎప్పుడు అనుకోకండి. మీ టైమే నా టైం. మీరు ఎప్పుడు ఏ టైంలోనైనా రావచ్చు, నన్ను కలవచ్చు. థ్యాంక్ యూ మేడం, వస్తాము. వస్తాను మేడం. అల్లు అల్లు, సడన్ గా కేసు ఇలా రివర్స్ అయిపోయింది. చీకొట్టిన నోటితో చీర్చి చెప్పినట్టు మొన్నేమో స్టేటస్ లేదు, కల్చర్ లేదు, అది లేదు, ఇది లేదు అని అంతలా తిట్టింది.
ఇవాళ అవన్నీ హోల్సేల్గా మీ దగ్గర ఉన్నాయని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చింది. అమ్మో ఈ రోజు ఈ సామాన్యురాలు కాదల్డు. పాలిటిక్స్లోకి వస్తే సీఎం పోస్టు పిఎం పోస్టు ఒకేసారి చేసేలా ఉంది. మరి అందుకే కదా ఈవిడ వెనకాల పడ్డాం. అది కరెక్టే. ఇంతకీ అది ఆ సిక్ ఫ్యాక్టరీ మహత్యమా లేకపోతే నా చేతిలో నీ గీతల మహత్యం అంటావా? నిజంగా నీ చేతిలో గీత బాగుంటే ఆ ఒక్కోటి ఎందుకు మిస్ అయ్యేది? బేడీ బేడీ మేడం ఒకసారిలే మెల్లగా. ఈ టాబ్లెట్ వేసుకో. జ్యూస్ తాగు బేడీ. వద్దు మేడం, తాగాలనిపించడం లేదు. తాగకపోతే ఎలా బేడీ? మందులు వేసుకుంటున్నావుగా, ఏదో ఒకటి తాగడమో తినడమో చేయాలి. బేడీ, ట్రీట్మెంట్ తీసుకుంటే మళ్ళీ మామూలుగా తిరిగే అవకాశం ఉందని డాక్టర్లు చెప్తున్నారు. నువ్వు ఇలా డల్గా ఉంటే ఎలా? డాక్టర్లు ఇచ్చే మందులతో పాటు కోలుకుంటావనే నమ్మకం ముఖ్యంగా ఉండాలి. నేను బెడ్ మీద ఉంటే నాకెంతో ధైర్యం చెప్పావు. నువ్వే ఇలా అయిపోతే ఎలా? నిజమే మేడం, కానీ నేను కోలుకున్నా కోలుకోకపోయినా ఒకటే. నేను బ్రతుకుండి చేసేదే ఉంది. అలా అనుకుబేడి. ఆరోగ్యం బాగోలేకపోతే ఎవరు మాత్రం ఏం చేయగలరు చెప్పు? మీరు కాబట్టి ఆ మాట అన్నారు మేడం. రోజీని నా చేతులతో పెంచాను. ప్రేమ అభిమానం లేకపోయినా కనీసం కృతజ్ఞతతోనైనా రోజు ఎప్పుడూ ఆ మాటలు లేదు. ఎంత చేసినా చెయ్యలేదని అనేది. తన సొమ్మేదో నేను తినేస్తున్నట్టు బాధపడిపోయేది. ఈ చెయ్యి అయితే ఇప్పుడు పక్షవాతం వచ్చి పడిపోయింది. గాని రోజు అన్న మాటలకి నా మనసుకు ఎప్పుడూ పక్షవాతం వచ్చింది. నా జీవితం అక్కడితోనే ముగిసిపోయేది. అదృష్టవశాత్తు మీ ఇంటికి వచ్చాను. మీ అందరి మంచితనంతో నన్ను ఇక్కడ కట్టి పడేశారు. బీడీ బీడీ అని ప్రేమగా పిలుస్తూ నాకంటూ కావలసిన మనుషులున్నారనిపించారు. నా మాటకి విలువిచ్చారు. బ్రతుకు మీద ఆశలు కల్పించారు. అందుకే ఇంతకాలం బ్రతుకున్నాను. అవన్నీ ఇప్పుడెందుకు బేడి? మరే ఆలోచనలు రానివ్వకుండా మనసు ప్రశాంతంగా ఉంచుకో. నేను కోరుకుంటున్నది అదే మేడం. అందుకే మిమ్మల్ని ఒకటి అడుగుతాం అనుకుంటున్నాను. చెప్పు బేడి. దయచేసి నన్ను చర్చికి పంపించేయండి మేడం. బేడి. అవును మేడం, అందులో ఓల్డేజ్ హోమ్ కూడా ఉంది. దయచేసి నన్ను అందులో చేర్పించేయండి ప్లీజ్. ఏమిటి బేడి ఇది? నా చేత సేవలు చేయించుకుంటున్నానని బాధపడుతున్నావు కదా? అలాంటివేవి మనసులో పెట్టుకోవద్దని చెప్పానుగా. అయినా ఎందుకు అక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటున్నావు? నీకిక్కడేమైనా ఇబ్బందిగా ఉందా? అదేం లేదు మేడం. నేనెన్ని రోజులు బెడ్ మీద ఉన్నా ఇలాగే సేవలు చేసే గొప్ప మనసు మీకుంది. ఆ విషయం నాకు తెలుసు. కానీ నేనెన్నాళ్ళుంటానో నాకు తెలియదు. అందుకని ఈ చివరి రోజుల్లోనైనా ఆ ప్రభు సన్నిధిలో ప్రశాంతంగా గడపాలనుంది. ప్రభు దగ్గరుంటే త్వరగా కోలుకుంటానన్న నమ్మకం నాకుంది. అందుకే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. చచ్చా, దీనికి అంతలా అడగాల బేడి? నిజంగా నీకక్కడే ప్రశాంతంగా ఉంటుందనుకుంటే నేనే వచ్చి నేను చర్చిలో దిగబెడతాను. నువ్వెక్కడున్నా కోలుకోవాలి. నాకు కావాల్సింది అదే. థ్యాంక్ యూ మేడం. ఉండు, కాసిని పిలుస్తాను. మనం బయలుదేరదాం.
బేడి నేను ఫాదర్తో మాట్లాడొస్తాను. అలాగే మేడం.